ఇందాక వస్తూ నేను కొద్దిగా ఆలస్యంగా రావడం జరిగింది మీ దగ్గరికి. ఎందుకంటే నాకు ఒక కింద ట్యాగ్ లైన్ వచ్చింది కదా, మెదక్ ఎంపీ అని. ఊర్లోకి వెళ్ళి మా వాళ్ళందరూ వస్తుంటారు పాపం. వాళ్ళందరినీ డిస్పోజ్ చేయకుండా వచ్చిన నడువు అని ఎలగొట్టలేక నేను వచ్చేయడానికి ఒక ఆలస్యం అయింది, మన్నించాలి ఆలస్యానికి. వచ్చి ఇంత కారులో పేపర్ చదువుతుంటూ ఆయన అమెరికా పోయి మాట్లాడుతున్నాడు భారతదేశం గురించి. ఎవరైనా ఎవరు ఆయనకి ఏం తెలియదు. అమెరికాలో ఆయన పక్కన ఎవరు కూర్చున్నారో అని చూసిన. ఇప్పుడే పేపర్ వీడియో ఓపెన్ చేసి రింగ్ రోడ్ దిగినాక మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు వికారాబాద్ పోతున్నాం కదా, ఏం మాట్లాడదాం, వికారాబాద్ మంచి చెడ్డలైంది, దేశం ఏముంది అనేది 2 నిమిషాలు చదువుదామని పేపర్ చదువుకుంటూ వచ్చిన. వస్తూ ఎవరో నాకు తెలిసిన ఒక రిపోర్టర్ మిత్రుడికి ఫోన్ చేసిన. ఏమున్నదన్న మా వికారాబాద్ అంతా వికారమే చేసి ఈ జిల్లాలో ఈ పక్కకి తీసుకుపోయి షాబాద్ ఆదాయం వచ్చే షాబాద్ అవతల కలిపారు. 15 నిమిషాల ఆటోలో టమాటాలు తెచ్చి వికారాబాద్ అమ్ముకునే శంకర్పల్లిని తీసుకుపోయి కొంగల్ కళలో కలిపారు. ఒక ఆయన 1200 ఎకరాలు అమ్ముకున్నాడు. అన్నో పార్టీ తమ్ముడు పార్టీ. ఈ జిల్లాకు వచ్చి ఏం మాట్లాడతామన్నా మాట్లాడేదానికి ఏముంది, మా జిల్లాలో అంటే అవస్థలు ఏమున్నాయి ఏం చెప్పి ఒక విధంగా అనిపించారు. పోయినసారి ఎప్పుడో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చిందండి, చంద్రశేఖర్ రావు ఆయన వచ్చి మస్తు మాట్లాడిండట మీ ఊరు గురించి. ఏం మాట్లాడిండు, అనంతగిరి కావా ఏం చేసిండు మరి ఆయన. మీరేం చెప్తారో వింటున్నారు. నేను బయట జిల్లా ఉంది, ఈ జిల్లా గురించి మీరేం చెప్తారనేది నేను వింటున్నా. అట్లా మాట్లాడిన ఈ జిల్లాకి ఏం డెవలప్మెంట్ చేసిండో మీరు చూసి. అన్నో దిక్కు పంచుకుంటాడు, తమ్ముడో దిక్కు పంచుకుంటాడు. అన్నో పార్టీలు ఉంటాడు, తమ్ముడో పార్టీలు ఉంటాడు. ఆ కుటుంబాలు తప్పితే ఈ జిల్లాని బాగుపరిచిన వాళ్ళు ఎవరు లేనంత దుర్మార్గంగా విభజించి వికారాబాద్కి ఆదాయం లేకుండా అన్యాయం చేసింది ఎవరంటే అప్పుడు విభజించిన చంద్రశేఖరరావు గారు తప్ప ఇంకొకరు కాదు. అప్పుడు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ ఎంపీ ఉండేది. అప్పుడు ఎవరు ఎంపీ ఉన్నారో నేను నా నోరు ఖరాబ్ చేసుకోలేదు. ఫార్మాసిటీ పేరు మీద 800 ఎకరాలు ఎట్లా దోసుకున్నారో, రంగారెడ్డి జిల్లాకి ఎట్లా అన్యాయం చేశారో నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మరి మిగిలిన వికారాబాద్ ని ఏ రకంగా బాగుపరచాలి, ఎట్లా అభివృద్ధి పరచాలి, ఏ రకంగా చేయాలి అంటే దాని గురించి ఎవరు మాట్లాడారు. ఎంతసేపు వాళ్ళు అట్లా చేసిరు వీళ్ళు ఇట్లా చేసిరు అని తిట్టుకోవడం తప్ప ఇంకొకటి లేదు. కానీ ప్రకృతి మీకు మంచి వాతావరణాన్ని ఇచ్చింది. మీరు ప్రకృతి పరంగా ఈ జిల్లా అన్ని జిల్లాల కంటే మంచిగా ఉంటుంది. నేను సైన్స్ టీచర్ కాబట్టి ప్రకృతి గురించి ఏడిపోయినా మాట్లాడుతాను. ఈ మధ్యలో రఘునందన్ హైడ్రా గురించి మాట్లాడుతున్నాడు, రఘునందన్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాడు, రఘునందన్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు అని కొంతమంది ఈనాడు సన్నాయి నొక్కులు నొక్కుతారు. నేను ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ధర్మం దిక్కు నిలబడతా, దేశం దిక్కు నిలబడతా, అనంతగిరి కొండల్ని ధ్వంసం చేసి ఆడ కూడా విల్లాలు కట్టి ఆడ కూడా చెరువులు నాలాలు కబ్జాలు కొండ మీదకి వచ్చే నీళ్ళ గడ్డకి నీళ్లు కడితే దాన్ని కూడా కొట్టుమని చెప్తారు. ఈ పార్టీ ఆ పార్టీ వీళ్ళ వాళ్ళ నాకేం తేడా ఉండదు, తరతమ భేదాలు ఉన్నాయి నాకు. సైన్స్ ఏం చెప్పింది, మన వయనాడు ఎందుకు కొట్టుకుపోయింది, పార్లమెంట్ నడుస్తుంటే తెల్లారేసరికి వయనాడు ఇట్లా కొట్టుకుపోయింది అని చూసినాం టీవీలలో. ఎందుకు కొట్టుకుపోయింది, ఇట్లా కొండలకి గుండలకి అడ్డంగా కింద నీళ్లు పోయే చోట జాలు వారే చోట అడ్డంగా ఎవరి ఇష్టం ఉన్నట్టు వాడు కడితే ఏమైతుంది పంచభూతాలకి ఆపే శక్తి ఇంకా మనిషికి రాలేదు. వచ్చిందా పంచభూతాలు ఎవరు కూడా ఆపలేదు. ఒక్కసారి గాలి గట్టిగా ఇస్తే ఏమైతుందో మీరు అందరూ చూస్తారు. చాలా రేకుల చెట్లు ఎగిరిపోతే, పెద్ద పెద్ద వడ వృక్షాలు కొట్టుకుపోతాయి. నీళ్లు గట్టిగా బయటకు వస్తే ఉత్తరాఖండ్ చూసినాం మనం, కేదార్నాథ్ దేవాలయం పోతే చూసినాం మనం. పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇటువంటి బిల్డింగ్లు సెల్లార్లతో సహా ఊడ్చినాయి. నీళ్లు ఊడ్చినాయా కూడా లేదా? అందుకని సైన్స్ టీచర్ నేనేం చెప్తున్నా అంటే ప్రకృతికి విరుద్ధంగా పనిచేసినోడు ఎవడైనా ఆ ప్రకృతి పంచభూతాలలో కలిసిపోయింది తప్ప గొప్పగా ఎదగలేదు. దానికి ఎవరు అతీతం కాదు. నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు, ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు. అందుకని దయచేసి మనం ఈ దేశం కోసం ధర్మం కోసం మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ పోయి అమెరికాలో నేను మాట్లాడాడు భారతీయ జనతా పార్టీ గురించి, తెలుగు భాష గురించి కూడా మాట్లాడాడు రాహుల్ గాంధీ. తెలుగు గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడి ఇంతకంటే అన్యాయం ఉండదు. చెప్పు, రాహుల్ గాంధీకి భాషల గురించి అవగాహన ఉంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 5.5 దశాబ్దాలు ఈ దేశాన్ని పాలించి భాషల మధ్యన, రాష్ట్రాల మధ్యన, ప్రాంతాల మధ్యన అసమానతను సృష్టించి ఈ దేశం అభివృద్ధి కాకుండా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మీ నాయన, మీ నాయనమ్మ, మీ తాత ముత్తాతలు తప్ప ఇంకొకటి కాదు. ఈయన పోయి ఏడసత్తులు చెప్తుడు అమెరికాలో డల్లాస్ లో కూర్చొని తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగు రానుడు మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలన్నా దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది, రాసిచ్చినోడు ఎవడని పక్కన చూసిన, ఎందుకంటే ఆయనకి ఎట్లా రాదు కాబట్టి. ఆ పక్కన ఎవడో రాసినోడు ఉంటాడు, ఎవడని చూస్తే శ్యామ్ పిట్రోడ్ అని ఒక ఆయన ఉంటాడు. ఎవరు శ్యామ్ పిట్రోడా? మొన్న ఎలక్షన్లప్పుడు మన దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే హిందూ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుందని టెంపరీగా సస్పెండ్ చేసి శ్యామ్ పిట్రోడ్ అని కాంగ్రెస్.
మళ్ళీ ఇలా రాహుల్ గాంధీ పోయి డల్లాస్ లో కూర్చుంటే పక్క కుర్చీలు ఎవరు కూర్చున్నారంటే నిన్నటిగా ఈ దేశాన్ని ద్వేషించి ఈ దేశ సంస్కృతిని ద్వేషించిన రాహుల్ గాంధీ పక్కన శ్యామ్ పిట్రోడ్ ఆస్తులు కూర్చొని రాసిస్తే ఈ మన్మడు మాట్లాడుతా ఉన్నాడు, ముని మన్మడు మాట్లాడుతున్నాడు. తాతకి తెలియదు, మన్మడికి తెలియదు దేశం గురించి. శ్యామ్ పిట్రోడాకి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలనేటువంటి సంస్కారం లేనోడు రాసిస్తే ఈ దేశాన్ని 5.5 దశాబ్దాలు పాలించిన కుటుంబం పార్టీ వై మన దేశం గురించి, ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి ఈయన గల్లీలో మాట్లాడే చేతగానోడు, భారత్ జోడో యాత్రలో మాట్లాడలేకపోయినోడు ఎక్కడ మాట్లాడుతున్నా అమెరికాలో డల్లాస్ లో మాట్లాడుతున్నాడు. జగత్ అసంత్ ఎవడున్నాడు అని చూసిన అమెరికాల మీటింగ్లలో జార్జ్ సోరోస్ అని కూడా ఉన్నాడు, కొత్తగా దళారి, షేర్ మార్కెట్ లో బ్రోకర్ వాడు, యాక్చువల్ గా టెక్నికల్ గా మాట్లాడాలంటే వాడు ఇలా వ్యాపారవేత్త రూపం ఎత్తి దేశాలు ప్రపంచంలో ఏ దేశం అయితే సుభిక్షంగా ఉందో, ఏ దేశం అయితే పచ్చగా ఉందో ఆ దేశ ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసే ఒక దళారి జార్జ్ సోరోస్ అనేటువంటి కూడా మీటింగ్ లో ఉండి భారత ఆర్థిక వ్యవస్థ నాశనం చేసేందుకు అదేదో పేపర్ గురించి రోజు మాట్లాడుతున్నారు. ఏం పేపర్ అంటే హిండెన్బర్గ్ లో వార్త వచ్చింది. ఎట్లా వార్త వచ్చింది? హిండెన్బర్గ్ లో ఎవరు రాసిండు? ఈ జార్జ్ సోరోస్ అనేటువంటి షేర్ మార్కెట్ లో షేర్లు అమ్ముకునే ఒక బ్రోకర్ రాసిండు. ఏం రాసిండు? అదాని షేర్ల విలువ పెరిగింది, ఇంకెవరో షేర్ల విలువ తగ్గినాయి. నాకంటే ఆ జార్జ్ సోరోస్ కంటే ఆ షేర్లు కొనుక్కునే వాళ్ళు అమ్మేటోళ్ళు చాలా తెలివికలు. వాళ్ళకి అదే ప్రపంచం. మనకి రాజకీయం ఎట్లా ప్రపంచమో, మీడియా మిత్రులకు జర్నలిజం ఎట్లా ప్రపంచమో, షేర్ మార్కెట్ లో ఉండేటోళ్ళు వాళ్ళు 24 గంటలు మార్కెట్ లో ఉండే ఫ్లక్చుయేషన్స్ ని అంచనా వేస్తారు. వాడు వార్త రాస్తాడు, ఈ దేశం అంతా ఎటో పోతుంది, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది అని జార్జ్ సోరోస్ అనేటువంటి ఒక షేర్ బ్రోకర్ ఒక వార్త రాస్తే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆదానికి అమ్మేస్తారు దేశాన్ని అని చెప్పి వాళ్ళు ఇక్కడ ధర్నాలు చేస్తారు. అంటే సుభిక్షంగా ఉన్న భారతదేశం, నరేంద్రుడి నాయకత్వంలో పటిష్టంగా ఉన్న ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ దేశాలలో ఇంతింత వడ్డుడింత అయినట్టు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తెచ్చి త్వరలోనే దాన్ని 3వ స్థానానికి తీసుకుపోయి ప్రపంచ అగ్ర దేశాలలో ఒక దేశంగా మన ఆర్థిక వ్యవస్థని కడివడి పాలు మనం జమ చేస్తే జార్జి సరైనటువంటి మూర్ఖుడు వచ్చి దాంట్లో చెంచడంత విషం కలిగిపోతున్నట్టు విదేశీ పత్రికలు, విదేశీ సంస్కృతి, విదేశాల్లో ఉండి ఈ దేశాన్ని చిన్న భిన్న చేయాలనే జార్జ్ సోరోస్, శ్యామ్ పిట్రోడా లాంటి మూర్ఖులు రాసించినటువంటి మాటల్ని ఈ రాహుల్ గాంధీ అనేటువంటి విదేశీ గడ్డ మీద మాట్లాడుతుంటూ దీన్ని ఖండించే శక్తి ఉన్న ఒకే ఒక కార్యకర్త, ఒకే ఒక కండువా ఏంటంటే అది కేవలం కాషాయం కండువా మాత్రమే. దీనికోసం జరిగింది, దీనికోసం గల్లీలలో తిరుగుతుంది. ఎందుకంటే నీకు టీవీ లేదు, ఛానల్ లేదు, పేపర్ లేదు, అందరూ చూస్తానికి మనోళ్ళే, గల్లీలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులంతా మనోళ్ళే, రాసి పంపితే రాస్తే ఏజెంట్లు మాత్రం మనోళ్ళు గారు. అక్కడ రకరకాలైనటువంటి అవస్థలు వస్తా ఉన్నాయి. అందుకని భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తనే. కసీర్గాడు పంచాయతీ పెడితే మాట్లాడాల్సింది నువ్వే. జార్జ్ సోరోస్ ఎందుకు రాసిండు, హిండెన్బర్గ్ ఎందుకు పబ్లిష్ చేసింది, ఇవన్నీ మాట్లాడాల్సింది మీరే. ఆయన ఒక ఎంపీ, నేను ఒక ఎంపీ, నేను మీకు అందరికి ఒక మార్గదర్శనం ఇచ్చినారని అనుకుంటున్నా. మీరు ఇప్పటికే మాట్లాడాలి. ఆయనకి హిండెన్బర్గ్ పేపర్ నచ్చింది, నాకు బంగ్లాదేశ్ కి ఒక ఆయన రాసిండు, ఇంకో పేపర్ నచ్చింది నాకు. ఏ పేపర్ అది? ఏ పేపరే చదవాలి మీరు అందరు బాగా. ఏ పేపరు? లీడ్ చేయని ఒక పేపర్ రాసింది. రాహుల్ గాంధీకి పెళ్లి అయిందని అందరూ ఉన్నారు, లైవ్ అవుతుంది, ఇజ్జత్ ఉంది, అక్కడ లేకపోతే ఇంకా మంచిగా మాట్లాడింది. రాహుల్ గాంధీ ఒక ఆమెకు అబార్షన్ చేయించిండని, రాహుల్ గాంధీకి 16 ఏళ్ల బిడ్డ ఉందని, 18 ఏళ్ల కొడుకున్నాడని, వాళ్ళ పేర్లు, ఫోటోలు, ఈసారి విదేశాలకు పోయినప్పుడు చేసిన మంచి పనులు, చిన్న చిన్న బట్టలు, పొదుపైన బట్టలతోటి ఈయన తిరిగిన తిరుగులన్నీ లీడ్ చేయడం పేపర్ వేసిందా? మరి హిండెన్బర్గ్ నీకు కనబడ్డది రాహుల్ గాంధీ, నాకు ప్లీడ్స్ కనబడ్డది. మరి దీనిలో వచ్చిన వార్త కూడా సమాధానం చెప్పాలా వద్దా? అరే వాళ్ళు చూసిన చూడలేదో పేపర్ తీసుకొని పోయి ఎవరికి చెప్పాలి? కొడుకు తప్పు చేస్తే ఎవరు చూడాలి? తల్లి పోయి ఇంకా తల్లి పక్కనే ఉంటున్నాడు కొడుకు, ఇల్లు ఖాళీ చేసినప్పటి నుంచి. అంటే పోయి వాళ్ళ తల్లికి ఉత్తరం ఇచ్చి వచ్చిన, అమ్మాయి నీ కొడుకు గురించి ఇట్లా రంగురంగు ఫోటోలు వేసింది పేపరు, ఇది నీ కొడుకు చరిత్ర కాదు. ఈ దేశంలో ఎల్ఓపి అయింది, లీడర్ ఆఫ్ అపోజిషన్. ఈ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చకపోతే ఒక ఎంపీగా నాకు బాధ అవుతుంది. ఆ పేపర్ మీద కేసీఆర్ ఉత్తరం ఇచ్చి వచ్చింది. మనం పక్క మాట్లాడాలి, మనం అరే నా తోటి ఎంపీకి ఇచ్చేది మంది నాడిపోయినట్టుందని నేను చెప్తే వాళ్ళ అమ్మ మాట్లాడలే, ఏళ్ళ దాకా బొమ్మలు వేసుకున్నాయని మాట్లాడలేదు. కానీ వాళ్ళకి హిండెన్బర్గ్ పేపర్ మంచిగా కనబడుతుందంట.
వీటన్నిటి మీద గజీర్ కూడా చర్చ పెట్టాల్సింది ఎవరు పెట్టాలి? మీరే పెట్టాలి. టీవీ ఛానల్ పెట్టలేదు, పేపర్ వాళ్ళు రాయలేరు వాళ్ళు. కాబట్టి మీరు కూడా ఆ బ్రిడ్జ్ పేపర్ ని గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి రాహుల్ గాంధీ బొమ్మలు మంచిగా ఉన్నాయి, మరి శ్రీమతి గారి ఫోటోలు మంచిగా ఉన్నాయి, ఊరు పట్టు మంచిగా ఉన్నాయి. పెళ్లి చేసుకున్న పిల్లల్ని ఇంటికి చేసుకోవడానికి ధైర్యం లేని మన గురించి మాట్లాడతాడు, మన సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడతాడు. 150 కోట్ల ఈ దేశంలో ఉన్న ప్రజలలో ఒక్కరు కూడా ఆయన బతికిరారు పెళ్లికి. ఆ పెళ్లి కూడా పక్క దేశంలోనే చేసుకోవాలా? ఆయన ఒక న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక పిటిషన్ వేసి, ఈయన అమెరికా ఇంగ్లాండ్ లో కంపెనీ నడిపిండని, ఆ కంపెనీకి డైరెక్టర్ ఉన్నాడని, ఆ కంపెనీ తరఫున ఇంగ్లాండ్ లో 4 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసిండని, రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు ఆయన నేను భారతీయులని రాయలేదు, ఆయన నేను ఆంగ్ల ఇండియన్లో రాసిండని అఫిడవిట్ వేసి సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసేసి ఇన్ని లస్కులు కట్టి గురు వింత గింజ నలుపు తెలుసుకోవాలన్నట్టు రాహుల్ గాంధీ వారి డల్లాస్ లో తెలుగు భాష గురించి, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి, నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే ఎవరికి సమాధానం చెప్పాలి? ఎవరు చెప్పాలి? అది ప్రతి కార్యకర్త ప్రతి గల్లీలో ప్రతి చౌరస్తాలో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అగో దానికోసమే భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లోపల మీరందరూ కూడా క్రియాశీలకంగా పాల్పంచుకోవాలని చెప్పి నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను.